మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థని నమ్ముకొని ఎన్నికల్లో నష్టపోయామంటున్నారు ఆయన. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలు, వాలంటీర్లు కాదు అంటున్నారు శ్రీనివాసరెడ్డి. ఇదే విషయాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత అధ్యక్షుడు జగన్ కు చెప్పాను అంటున్నారు శ్రీనివాసరెడ్డి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. కార్యకర్తలు ఏ పార్టీకైనా మూల స్తంభాలు కార్యకర్తలు మాత్రమే, కానీ వాలంటీర్లు కాదు. వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి. కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారధిలాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చాను. అన్న, కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు. ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు? వాలంటీర్ల మీద పెట్టట్లేదే, కార్యకర్తల మీద పెడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం వంటి నిలబడేది. వాలంటీర్లు వస్తారు, పోతుంటారు. అంటే ఆయన అన్నాడు, మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ, నాయకులే కదా పెట్టింది అన్నాడు. అంటే నేను చెప్పాను, పెట్టింది మేమే, కానీ 50 మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు. వాళ్ళకి పెన్షను పథకాలన్నీ వాళ్ళ ద్వారా ఇవ్వడంలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు. నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు, వాలంటీర్ ఏం పైకి వచ్చాడు. పార్టీ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మనకి చిన్నాభిన్నం అయిపోయింది. 2,70,000 కోట్ల రూపాయలు మనం ప్రజలందరికీ కూడా పంచాం. ఈ డబ్బులు ఎవరి ద్వారా పంపించాం? వాలంటీర్ ద్వారా పంచాం. ఇదే కార్యకర్త నాయకుడి ద్వారా పంచినట్టయితే ఎన్నికల ఫలితాలు ఇలా ఉండేవి కాదు అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేస్తాం. ఎందుకంటే మీరు పెన్షన్ ఇస్తారు, పెన్షన్ ఇచ్చినప్పుడు మీ ద్వారా వెళ్తే ఎలక్షన్ రేపు ఓటేసేటప్పుడు అడుగుతారు, ఏమయ్యా నువ్వు మా పార్టీకి ఓటేస్తున్నావా లేదా, నీకు పథకం ఇప్పించింది మేమని చెప్పి ఒక నాయకుడికి అడిగే అధికారం హక్కు ఉండేది. అది ఈరోజు మన నాయకులందరూ కోల్పోవడం జరిగింది. దానివల్లనే ఈరోజు పార్టీ ఓటమి చెందడానికి కారణం కార్యకర్తలు కాడి కిందేశారు ఎలక్షన్.